వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇటీవల కాలంలో కొంతమంది పాస్టర్లు అలాగే కొంతమంది బుర్రలో సరైనటువంటి గుంజు కూడా లేనటువంటి వాళ్ళు మాట్లాడేవి చూస్తూ ఉంటే నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు. ముఖ్యంగా నేను టైటిల్లో పెట్టింది దానికి సంబంధించే. అప్పట్లో మన ఎర్రప్ప మద్దిశెట్టి అజయ్ బాబు అనేటువంటి వాడు, ఇంకా చాలామంది అప్పట్లో ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు క్రిస్టియన్స్ కనిపెట్టినటువంటివి వాళ్ళందరూ ఎందుకు వాడుతున్నారు మీరు ఆ తుపాకులు కానీ లేదంటే టెక్నాలజీ కానీ కంప్యూటర్లు కానీ సెల్ ఫోన్లు కానీ ఎందుకు వాడుతున్నారు మీరు, పడేయండి అవతల అవసరం లేదు కదా అని చెప్పి మాట్లాడిన దానికి దాంట్లోనే మన బుక్కా ఫకీర్ గారు కూడా బచ్చలకూరు జోసెఫ్ కూడా జాయిన్ అయిపోయాడు. ఒకసారి వాడు ఏమంటున్నాడు విందాం. దొంగ నెంబర్ తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తే. అట్లాంటి ఒక లేని ఇష్యూ గురించి మాట్లాడి కాశ్మీరీ పండిట్స్ ఓచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి అక్కడ ఉండే మొత్తం ఒక క్లాన్ మొత్తం ఒక తెగ మొత్తాన్ని కాశ్మీరీ ముస్లిమ్స్ మొత్తాన్ని ఉగ్రవాదులుగా తీవ్రవాదులుగా చూపించి అక్కడ అసలు వెళ్ళటానికే భయపడేలా చేసి ఎందుకురా ఈ బతుకులు ఎందుకురా మీకు దాన్ని పూచిగా చూపించి ఇక్కడ ఉండే హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు పెట్టి రాజకీయాలు చేసి రక్షణ వ్యవస్థ ఫెయిల్ అయితే దాని గురించి మాట్లాడడం దిగ్భాగ్యం. రాజకీయాలు చేసి రక్షణ వ్యవస్థ ఫెయిల్ అయితే దాని గురించి మాట్లాడడం దిగ్భాగ్యం. అక్కడ ఎందుకు మీరు అనకుండా దిగిపోనీయ అదే అన్నాడు. ఎస్, మీరు విన్నది కరెక్టే, అదే అన్నాడు. ఇక్కడ ఇంటి పక్కన ఉండే ముస్లిం మన ప్రతాపం ఏంది బాయ్, మన ఇద్దరు ఏమైనా కొట్టుకున్నావా? ఏమైనా కొట్టుకున్నాం మన ఇద్దరు లేదుగా. ఇలా ఉంటాయి. ఇది సరే, ఇది అప్రస్తుతంగా వచ్చింది నేను అన్న దాంట్లోకి. బట్ ఓకే, మనకి ఇది కూడా కావాలి అన్నాడండి. నేను సేవ్ చేసి పెట్టా వీడియో బేసిక్గా. అది మేబీ నా ఫేస్బుక్లో అనుకుంటా. యా, లెట్ మీ చెక్ దట్. టెక్నాలజీలో ఉన్న యూట్యూబ్ ఎందుకు వాడుతున్నారా? లాఫర్ నా కొడక, ఎరా డాఫర్ నా కొడక, మళ్ళీ ఎందుకు వాడుతున్నావు బే? ఎరా నీ సనాతన ధర్మంలో కనిపెట్టిన వస్తువులు వాడరా. ఎరా క్రిస్టియన్స్ కనిపెట్టిన టెక్నాలజీలో ఉన్న యూట్యూబ్ ఎందుకు వాడుతున్నారా? లాఫర్ నా కొడక, ఎరా డాఫర్ నా కొడక, ఎందుకు వాడుతున్నావు బే? ఎరా నీ సనాతన ధర్మంలో కనిపెట్టిన వస్తువులు వాడరా. ఎరా క్రిస్టియన్స్ కనిపెట్టిన టెక్నాలజీలో ఉన్న వీడేమో ఈ యూట్యూబ్ అన్న దానికి అన్నాడు. అంటే ఇది ఎవరిని ఉద్దేశించి అంటే రాధా మనోహర్ దాస్ గారిని, లేదంటే ఎవరైతే ఇంటికి వచ్చి మీకు దేవుళ్ళు లేరు, మీ దేవుళ్ళందరూ కూడా సైతాన్లు, మీరు విగ్రహారాధన చేయకూడదు, మీరు ఇది ప్రజల కోసం యేసు మాత్రమే రక్తాన్ని చిందించాడు కాబట్టి ఆయనే అసలైనటువంటి పరమాత్మ, పరలోకానికి వెళ్ళాలంటే మీరు బొట్టు పెట్టుకోవద్దు, మీరు ఇచ్చేయద్దు అని ఇంటింటికి వచ్చి చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా. దుష్ప్రచారం, తప్పుడు ప్రచారం చేసేటువంటి వాళ్ళు, విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళు, ఊళ్ళుళ్ళ తిరిగి వాళ్ళని ఈ రాధా మనోహర్ దాస్ కానీ లేదంటే మిగతా వాళ్ళు కానీ మాట్లాడుతుంటే దాని మీద ఈ సపరేట్ ఎపిసోడ్ చేసి దాంట్లో ఇది మాట్లాడాడు కదా. ఓకే ఫైన్, క్రిస్టియన్స్ కనిపెట్టినటువంటి టెక్నాలజీలో ఉన్న యూట్యూబ్ని ఎందుకు వాడుతున్నావురా లోఫర్ నా కొడక, డాఫర్ నా కొడక అని ఈ లోఫర్ డాఫర్ గాడు అన్నాడు. కాబట్టి లెట్స్ బ్రేక్ ఇట్. క్రిస్టియన్స్ కనిపెట్టారా గూగుల్ని? ఓకే, లెట్స్ బ్రేక్ ఇట్. వాస్తవాలు మీరు కావాలనుకుంటే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కైనా మీరు వెళ్ళొచ్చు. ఇది గూగుల్ జెమినీ కానీ, క్లాడ్ కానీ, చాట్ జీపీటీ కానీ, ఇంకా ఏమున్నాయో దాంట్లోకి. ఏమన్నాడు ఇప్పుడు ఈ లోఫర్ డాఫర్ గాడు ఏమన్నాడు, క్రిస్టియన్లు కనిపెట్టినటువంటి టెక్నాలజీలో ఉన్న యూట్యూబ్ని ఎందుకు వాడుతున్నారు. నేను ఒక చిన్న ఇచ్చేసానండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లోనే నేను అడిగినటువంటి ప్రశ్నలు. ముందుగా కీ పాయింట్స్ మాత్రమే చెప్తాను ఇక్కడ, పాయింట్ టు పాయింట్లో. మనం గణితం ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది అని అడిగానండి. ఇది ఎందుకు అడిగాను అనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది. సరే, గణితం ఒక చోట లేదా ఒకే సమయంలో పుట్టలేదు. మానవ నాగరికత అభివృద్ధి చెందుతున్న క్రమంలో ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో స్వతంత్రంగా అభివృద్ధి చెందింది. సుమారు 10,000-20,000 సంవత్సరాల క్రితమే వేటాడే, పశుపోషణ చేసే ప్రజలు వస్తువుల్ని లెక్కించడానికి, గుర్తుపెట్టుకోవడానికి రాళ్ళు, ఎముకలు, గీతలు ఉపయోగించడం అనేది వాళ్ళు ప్రారంభించేవాళ్ళు అయింది. మెసొపటేమియా అంటే నేటి ఇరాక్ ప్రాంతం, అంటే ఒకప్పుడు తీసుకుంటే ఈ ఇరాక్, ఇరాను, ఆఫ్ఘనిస్తాన్ అక్కడ దాకా కూడా అఖండ భారత్ అనేటువంటి ఒక ఇది ఉంది కాబట్టి సో నేను ఆ కాన్సెప్ట్లో పెట్టుకుంటాను. క్రీస్తుపూర్వం 3,000 సంవత్సరాల క్రితం, అంటే దాదాపుగా మహాభారత యుద్ధం జరిగిన 2,000 సంవత్సరాల తర్వాత అక్కడ
సెక్సాగెసిమల్ 60 ఆధారిత సంఖ్యా విధానాన్ని వాళ్ళు అక్కడ అభివృద్ధి చేశారు మెసొపటేమియాలో. గుణకార పట్టికలు, విభజనలు, విస్తీర్ణాల లెక్కలు చేసేవాళ్ళు. మనం ఇప్పటికీ ఉపయోగించేటువంటి 60 సెకండ్లు అంటే 1 నిమిషం 60 నిమిషాలు 1 గంట పద్ధతి అక్కడి నుంచి వచ్చిందిట. ఇక ప్రాచీన ఈజిప్ట్లో 2700 1650 క్రీస్తు పూర్వం పిరమిడ్ల నిర్మాణానికి జామెట్రీ అక్కడ అభివృద్ధి చేశారు అంటారు. భూమి కొలతలు, పన్నుల లెక్కల్లో గణితాన్ని ఉపయోగించారు. ఇక సింధులోయ నాగరికతలు 2619 క్రీస్తుపూర్వం ప్రామాణిక బరువులు, కొలతలు, నగర ప్రణాళికలు అత్యంత ఖచ్చితమైన గణిత పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. అయితే ఇక్కడ వస్తుంది అసలైనటువంటి పాయింట్. దశాంశాలు అనేటువంటిది ఎక్కడ సమగ్రంగా అభివృద్ధి చెందాము అన్న దగ్గర ఇక్కడ వస్తుంది. భారతదేశం ప్రపంచ గణిత చరిత్రలో అత్యంత కీలకమైనటువంటి కృషి చేసింది. ఆర్యభట్టు ఖగోళ గణితం, త్రికోణమితిలో విశేష కృషి. బ్రహ్మగుప్తుడు సున్నాని సంఖ్యగా ఉపయోగించే నియమాల్ని స్పష్టంగా వివరించాడు. ఇక్కడ నుంచి మొదలవుతుంది ఎవల్యూషన్ అనేటువంటిది. ఒకవేళ ఇది జరగలేదనుకోండి, ఇప్పుడు వీడన్నట్టు ఏమీ ఉండదు. ఈ సున్నాని ఎక్కడ ఎలా సరిగ్గా ఉపయోగించాలి, ఒక సంఖ్యగా ఉపయోగించాలి అన్న దగ్గర అది బ్రహ్మగుప్తుడు, భారతీయుడైనటువంటి బ్రహ్మగుప్తుడు చేసినటువంటిది. ఇది ఎందుకు? ఫైన్. ఈ దశాంశ స్థాన విలువ పద్ధతి, డెసిమల్ ప్లేస్ వాల్యూ అనేది భారతదేశం అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచమంతా వ్యాపించింది. తర్వాత ఇక్కడ ఆధునిక గణితానికి భారతదేశం కొత్త దిశను చూపింది అన్నటువంటి దానికి సాధారణంగా అన్ని చరిత్రకారులు చెప్పినటువంటిది ఒకటే. దశాంశ స్థాన విలువ పద్ధతి, సున్నాని సంఖ్యగా ఉపయోగించడం. భారతీయ సంఖ్యా విధానాన్ని అరబ్ పండితులు తర్వాత యూరోప్ కూడా తీసుకెళ్లారు. అందుకే పాశ్చాత్య దేశాల్లో వీటిని ఏమంటారండి? హిందూ అరబిక్ న్యూమరల్స్ అని పిలుస్తారు. బీజగణితం కావచ్చు, త్రికోణమితి కావచ్చు, ఖగోళ గణితం కావచ్చు. అలాగే దీనికి సంబంధించి నేను వరాహమిహిరుడి గురించి కూడా ఎందుకు అడగాల్సి వచ్చింది, అది దానికి అంత అవసరం లేదు ఇక్కడ. అయితే గూగుల్ని క్రిస్టియన్ కనిపెట్టాడు. ఇది నేను ఇచ్చినటువంటి ప్రశ్న. మనం అడిగినట్టే గూగుల్ నుంచే కదా ఇప్పుడు మనకున్నటువంటి గూగుల్ డ్రైవ్ కానీ, గూగుల్ జెమినై కానీ, యూట్యూబ్ కానీ అన్నీ దాని నుంచే కదా. సో గూగుల్ ఎవడు కనిపెట్టాడు? ఒక క్రిస్టియన్ కనిపెట్టాడు అని అడిగానండి నేను. లేదు, గూగుల్ని ఒక క్రిస్టియన్ కనిపెట్టాడు అని చెప్పడం సరైనటువంటి వివరణ కాదు. ఎందుకు అనంటే గూగుల్ని 1998లో 2 పరిశోధకులు స్థాపించారు. లారీ పేజ్, సెర్గే బ్రిన్, వీళ్ళిద్దరూ కలిసి స్థాపించారు. వీరిద్దరూ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో PhD విద్యార్థులుగా ఉన్నప్పుడు సెర్చ్ ఇంజిన్ని అభివృద్ధి చేశారు. ఇక మతపరంగా వాళ్ళ వివరాలు చూస్తే లారీ పేజ్కి క్రైస్తవ నేపథ్యం ఉన్న కుటుంబం ఉంది అని చెప్పబడుతుంది. అయితే ఆయన తనని తాను బహిరంగంగా ఒక క్రైస్తవుడిగా ఎప్పుడూ ప్రకటించలేదు. హీ నెవర్ స్టేటెడ్ దట్ హీ ఈజ్ అ క్రిస్టియన్. క్లియర్. ఇక 2, సెర్గే బ్రిన్, ఆయన యూదు కుటుంబంలో జన్మించారు. అంటే జ్యూస్ అన్నమాట. ఇక గూగుల్ పుట్టడానికి సాంకేతిక కారణాలు అనేటువంటిది, ఇంటర్నెట్ వ్యాపించింది, కీవర్డ్స్ చూసేవి ఇవి అంటే ఇక్కడ నేను ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే సున్నాని కనిపెట్టింది ఎవరు అన్న దగ్గర సున్నాని ఉపయోగించింది ఎవరు? దశాంశాలుగా వీటన్నిటిని కూడా సంఖ్యగా నిర్వచించి దాని గణిత నియమాలను వివరించిన భారతీయ గణిత శాస్త్రవేత్త బ్రహ్మగుప్తుడికి చెందుతుంది. సో సున్నాకి చరిత్ర ఎప్పుడో ఖాళీ స్థానాన్ని సూచించేటువంటిది ఉంది, కానీ దాన్ని ఒక సంఖ్యగా, అంటే 1 2 3 4 అనేటువంటి సంఖ్యగా ఎలాగా అది చెప్పింది భారతీయుడు, భారతదేశం. తర్వాత బ్రహ్మగుప్తుడు తన బ్రహ్మస్ఫుట సిద్ధాంత గ్రంథంలో సున్నాతో కూడిక, సున్నాతో తీసివేత, రుణ ధన సంఖ్యలతో సున్నా సంబంధం వంటి నియమాలను కూడా వివరించాడు. ప్రపంచానికి ఎలా చేరింది? హిందూ అరబిక్ న్యూమరల్ సిస్టమ్ అరబ్ పండితుల ద్వారా చేరింది. తర్వాత ఈ గూగుల్ పుట్టడానికి సాంకేతిక కారణాలు, అలాగే సున్నా, దీనికి సంబంధించి హౌ క్రూషియల్ ఇట్ ఈస్ దట్ వితౌట్ జీరో నో పాసిబిలిటీ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. ఇది కరెక్టేనా అని నేను ఇస్తే, సాంకేతికంగా చూస్తే సున్నా మానవ చరిత్రలో అత్యంత విప్లవాత్మక ఆవిష్కరణల్లో ఒకటి. సున్నా లేకపోతే సాంకేతిక అభివృద్ధి అసలు సాధ్యమయ్యేది కాదని చెప్పడం అతిశయోక్తి అయినప్పటికీ ఖచ్చితమైన వాక్యం ఏమిటి అంటే, నేడు మనకు తెలిసిన ఆధునిక కంప్యూటింగ్, డిజిటల్ టెక్నాలజీ, ఇంటర్నెట్, గూగుల్ వంటి వ్యవస్థలు సున్నా లేకుండా ఊహించడం దాదాపు అసాధ్యం. సున్నా లేకుండా గూగుల్ని, సున్నా లేకుండా యూట్యూబ్ని, సున్నా లేకుండా నిన్ను నన్ను ఊహించడం అంటే డాఫర్ లాఫర్ అన్నామని ఉంది, బాగోదు, వాడి భాష మనకు వద్దు.
అంటే వీళ్ళు చెప్పేటువంటిది వీళ్ళు కనిపెట్టిన దీంట్లో ఉంది అంటే ఆ సున్నాకి దశాంశ స్థానాలు ఒక సంఖ్యగా గుర్తించడం అనేది ఎవడరా ఇచ్చింది? ఆ లెక్కని ఎవడరా కనిపెట్టింది? ప్రతిదాన్ని ఆపాదించేయడం, వాళ్లే కనిపెట్టేశారు, ఇదే చేశారు, ఇంకెవరు ఇవ్వలేదని. భారతదేశం విజ్ఞాన ఖనిరా సన్నాసి. స్థాన విలువ సంఖ్యా విధానం, ప్లేస్ వాల్యూ సిస్టమ్, భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి దశాంశ స్థాన విలువ పద్ధతిలో సున్నా అత్యంత కీలకం. 1, 10, 100, 1000. ఇక్కడ సున్నా లేకపోతే సంఖ్యల్ని స్పష్టంగా సూచించడం చాలా కష్టం అవుతుంది. కంప్యూటర్ల భాష బైనరీ లాంగ్వేజ్ అంటారు. 0, 1 సన్నాసి. 0, 1. 0 అంటే విద్యుత్ లేదు అంటే ఆఫ్ అంటారు. 1 అంటే ఆన్ ఉంది అని. బైనరీ లాంగ్వేజ్ అంటారు, బైనరీ కోడ్స్ అంటారు. నీకు ఏది ఇచ్చినా సరే, నువ్వు యూట్యూబ్ అని గూగుల్లో టైప్ చేయాలన్నా లేదంటే కోడింగ్ చేయాలన్నా ప్రతిదీ తీసుకునేది ఎక్కడికి వెళ్తుందో తెలుసా? 0, 1, 0, 1 దీంతో వెళ్తుంది. ఇవి కాకుండా నీకు అక్కడ ఆల్ఫా, బీటా, గామా, ఇప్సిలాను, బొక్క, బొంగు, బోషణ ఇవేమి రావు. ఏమి రావు. పైగా వీడు అంటాడు క్రిస్టియన్స్ కనిపెట్టేవి ఎందుకు వాడుతున్నారు? ఈ తరంగ దైర్ఘ్యం, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏది తీసుకున్నా మళ్ళీ అందులోకి వచ్చే మ్యాథమెటిక్స్ 0, 1లోకే వెళ్తుంది. ఒకడంటాడు అమెరికా వాళ్ళు కనిపెట్టిన సెల్ ఫోన్, క్రిస్టియన్స్ కనిపెట్టిన సెల్ ఫోన్ మీరు ఎందుకు వాడతారు? ఇంకొకడు అంటాడు ఆపరేషన్ సింధూర్లోను లేదంటే సర్జికల్ స్ట్రైక్లోను అడ్వాన్స్డ్ మెషినరీ గన్స్ ఇవన్నీ వాడారు కదా, అవన్నీ కనిపెట్టింది క్రిస్టియన్సే. ఎందుకు వాడతారు మీరు కత్తులు గొడ్డళ్ళు వేసుకెళ్ళి యుద్ధం చేయండి. అప్పుడు అనిపిస్తుంది అనిపిస్తుంది రాధా మనోహర్ దాస్ ఎందుకు ఒక పర్టికులర్ పదాన్ని వాడతారా అని చెప్పని. ఇలాంటి వాళ్ళ గురించి అండి, వేరే వాళ్ళ గురించి కాదు, ఇగో ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళ గురించి. మరి వీడిని ఏమనాలి? ఇది మాట్లాడితే చాలామంది మన మీద ఏదో పెద్ద స్టింగ్ ఆపరేషన్ చేసినట్టుగా వీడియోలు చేసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, లారీ పేజ్ కానీ లేదంటే మిగతా వాళ్ళు కానీ ఈ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లారు అంటే, ఈ కోడింగ్కి సంబంధించి అంతకుముందే ఉంది కోడింగ్, ఇంకా లైనక్స్ అనే ఒకటి ఉండేది గూగుల్ కంటే ముందు, మైక్రోసాఫ్ట్ కంటే ముందు, ఇంకా సెర్చ్ ఇంజన్లు ఇంకా వేరే ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా మూలం ఈ దశాంశ స్థానాల్లో 0ని ఒక సంఖ్యగా ఉపయోగించడం వల్ల కోడింగ్ అనే దగ్గరకు వచ్చరికి బైనరీ కోడ్స్ అంటాం. 0 మరియు 1, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ అన్నట్టుగా. ఆ రెండిట్లోనే ఇప్పటిదాకా ఎంత చేసినా సరే, ఇప్పుడు మనం క్వాంటమ్ అంటున్నాం చూసారా, అక్కడి వరకు కూడా ఈ 0తోటే, ఆ 0ని ఎలా వాడాలో చెప్పింది ఆధునిక గణిత శాస్త్రానికి సంబంధించి చెప్పింది భారతీయుడు బ్రహ్మగుప్తుడురా సన్నాసి. బ్రహ్మగుప్తుడురా చెప్పింది. వీళ్ళు వస్తారు, వీళ్ళు చెప్తారు. నిన్ననే అల్లూరు సీతారామరాజు గారి జయంతితో వర్ధంత, ఐఎమ్ సారీ ఒకసారి అది కూడా చూసి చెప్పేస్తాను, తప్పు చెప్పకూడదు ఇక్కడ ఖచ్చితంగా. ఒక వీడియో బాగా సర్క్యులేట్ చేశారండి. నాకు దాన్ని చూస్తే నిన్న కాదు, శనివారం రోజు 129వ జయంతి. కృష్ణ గారు నటించినటువంటి దాంట్లో రూదర్ఫర్డ్గా ఉన్నటువంటి జగ్గయ్య గారు, అల్లూరు సీతారామరాజుగా ఉన్నట్టు కృష్ణ గారు వాళ్ళ అభినయం దగ్గరకు వచ్చేసరికి, మేము రోడ్లు వేసాం, మీకు నాగరికత నేర్పామంటే అక్కడ చెప్తారు మీరు బట్ట కట్టడం కాదు, మీరు అసలు పుట్టక ముందే ఇక్కడ నాగరికత పరిడ వెళ్ళింది, ఇక్కడ పట్టు వస్త్రాలు నేర్చారు ఇది అని చెప్పాను. ఇది ఘనమైనటువంటి భారత చరిత్ర. క్రిస్టియన్స్ కనిపెట్టినటువంటి గూగులు లేదంటే రష్యన్స్ కనిపెట్టినటువంటి ఇంకోటి ఇది అంటే, ఒరే బాబు అవన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టుకున్నారా తప్పితే ఇంకేం లేదు, అక్కడ కనిపెట్టి చచ్చింది ఏం లేదు అని చెప్పాలి. అంతెందుకండి, నోబెల్ ప్రైజ్ ఇస్తారే, ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎందుకు ఇస్తారు? అది కనిపెట్టాడు కదా, ఆటమ్ బాంబ్ కనిపెట్టినటువంటి వాడు ఉన్నాడు కదా, ఆయన చెప్తాడు, ఫ్రాయిడ్ ఒకసారి పేరు గుర్తురావట్లేదు, ఓపెన్హైమర్ ఏమన్నాడు తెలుసా? ఆ ఆటమ్ బాంబు ఆ అణువుల విచ్ఛిత్తి జరిగి ఇదంతా వచ్చినప్పుడు నాకు భగవద్గీతలో ఉన్నటువంటిది కనిపించింది, నాకు ఆ విశ్వరూప దర్శనం కనిపించింది అన్నాడు. ఏం చెప్పాలి? ఇంకెంత చెప్తే ఈ మూర్ఖులకి అర్థమవుతుంది? మేము మిషన్ గన్స్ కనిపెట్టేసాం ఇది అంటే, ఒరే బాబు దానికంటే ముందు ఇక్కడ అస్త్రాలు అనేవి ఉన్నాయరా,
అస్త్రాల పేరుతో ఉన్నటువంటివి దాన్ని డీకోడ్ చేస్తే అంటే మనకి ఇప్పుడు అర్థం కాదులే అది. మనకున్నటువంటి మట్టి బుర్రలకి మనకు అంత అర్థం కాదు. మనం ఎంత తెలుసుకున్నాము అనుకున్నా మనకు తెలిసింది ఇంతే, తెలియని దాన్ని చెప్పలేము. అందువల్ల ఇంకోసారి ఎప్పుడు కూడా క్రిస్టియన్స్ మాత్రమే కనిపెట్టారు అనేటువంటి మాట తీసుకురాక దయచేసి. నువ్వే కాదు, ఎవడైనా సరే, ఏ సన్నాసి అయినా ఎస్ ఇది ఖచ్చితంగా క్రిస్టియన్ మాత్రమే కనిపెట్టాడు, ఇది వాళ్ళకి మాత్రమే వచ్చిందంటే ఎవ్వడూ నమ్మడు. ఎందుకనంటే గెలీలియో భూమి గుండ్రంగా ఉంది అన్నాడు, కానీ అప్పుడున్నటువంటి సమాజం, చర్చిలు, బైబిల్లో బల్లపరుపుగా ఉంది భూమి, మనం నించున్నాం కదా బల్లపరుపుగా ఉంది అన్నారు. దానికంటే ముందే ఖగోళ రహస్యాలన్నీ భారతదేశంలో కనిపెట్టబడి మనకు వచ్చాయి. ఎక్కడెక్కడ గ్రహ గతులు ఏమిటి, నక్షత్ర గతులు ఏమిటి, ముహూర్తాలు ఎలాగ, ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి కాదు, త్రేతాయుగం ముందు నుంచే కూడా ఉన్నాయి. అందువల్ల అనవసరమైనటువంటి వాదోపవాదాలకు వెళ్ళి లేనిపోని గొడవలు పెట్టద్దు. అట్లీస్ట్ ఇలాంటి అతి తెలివి విజ్ఞాన ప్రదర్శనలు చేయొద్దు. చేస్తే రాలుతాయి అంతే. ఓకే, ఎందుకు అనిపించిందండి ఇదంతా ఒకసారి మాట్లాడుకోవాలని చెప్పి. దీని మీద మీ ఉన్నటువంటి అభిప్రాయాలు, మీకున్నటువంటి ఆలోచనలు కూడా తెలియజేయండి. నేను కూడా ఏమైనా ఇందులో నేర్చుకోవాల్సి ఉంటే నేను తప్పకుండా నేర్చుకుంటా, అందులో ఎటువంటి మొహమాటం లేదు. అండ్ డెఫినెట్గా ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.